నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులారా, మనం టెన్స్ నేర్చుకుంటున్నాం. టెన్స్‌లో ఈరోజు ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్‌లో మూడవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మరి చూద్దామమ్మా ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఏముంటుందో. అంతకంటే మొదలు ఈ ఛానల్‌ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ సపోర్టు ఇలాగే కంటిన్యూగా ఉంచాలని మనవి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఏ కార్యాలైతే పూర్తవుతాయో వాటిని సూచించేందుకు ఈ టెన్స్ మనం యూజ్ చేస్తాం. ఫార్ములా చూద్దాము. ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆబ్లిక్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ టెన్స్ లో V3 యూజ్ చేస్తాం. చూద్దాం సెంటెన్స్ ఎలా ఉందో. ఐ విల్ హ్యావ్ రిటర్న్, నేను రాసి ఉంటాను, లేకపోతే నేను రాసి ఉందును అంటే భవిష్యత్తులో అనమాట. రేపు ఎల్లుండి ఒక నిర్దిష్ట సమయానికి పూర్తి చేసి ఉంటామన్నమాట. నెగటివ్ ఐ విల్ నాట్ హ్యావ్ రిటర్న్, నేను రాసి ఉండను. ఇంటర్గేటివ్ క్వశ్చన్ విల్ ఐ హ్యావ్ రిటర్న్, నేను రాసి ఉంటానా, నేను రాసి ఉందునా. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ అవుతుందో ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా. ఏం చేసాం క్వశ్చన్కి? ఎందుకంటే ఈ స్టేట్మెంట్లో ఈ సెంటెన్స్లో ఐ సబ్జెక్టు విల్ అండ్ హ్యావ్ రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయమ్మా. ఎప్పుడైతే సెంటెన్స్లో 2 లేదా 3 హెల్పింగ్ వర్బ్స్ వస్తాయో మరి అప్పుడు ఈ నెగటివ్ నాట్ వర్డ్ ఇక్కడ యూజ్ చేయాలి. క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేయాలి. ఇది చూడండి అమ్మా, ఇక్కడ చెప్తాను. ఈ సెంటెన్స్ని నెగటివ్ చేయడానికి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ తీసుకోవాలి. నెగటివ్కి నెంబర్ 1. నెంబర్ 2, క్వశ్చన్ తయారు చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడే మనం తప్పించేస్తాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ మీకు అడుగుతారు. ఏం చేస్తాం అక్కడ? విల్ అంటే ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ ఏవైతున్నాయో వాటిలోంచి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి స్టార్టింగ్లో, తర్వాత సబ్జెక్టు, మళ్ళీ ఇంకో హెల్పింగ్ వర్బ్ అనమాట. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం చేస్తారో తెలుసు వాళ్ళు, ఈ విల్ హ్యావ్ 2 హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ తీసుకొని సబ్జెక్ట్ 3వ ప్లేస్లో పెడతారు. మీకు క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మనకు తెలియదు. తెలిస్తే పర్లేదు, తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతాం క్వశ్చన్ ఎలా చేయాలి. సో ఈ విధంగా దీంట్లో క్వశ్చన్స్ విల్ ఐ హ్యావ్ రిటర్న్, నేను రాసి ఉంటానా. వాట్ విల్ ఐ హ్యావ్ రిటర్న్, నేను ఏమి రాసి ఉంటాను. రాసుకోండి అమ్మా నోట్బుక్లో. ప్లీజ్ రైట్ డౌన్ యువర్ నోట్బుక్ సో దట్ యూ కెనాట్ ఫర్గెట్ హౌ టు ఫ్రేమ్ ద క్వశ్చన్స్. వెల్, ఇక మిగతా ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఐ వి, ఈ ఐ వికి విల్ లేదా షెల్ యూజ్ చేస్తాం, ఇది మనకు తెలుసమ్మా. అలాగే యూ హీ షీ ఇట్ దే, వీటి తర్వాత విల్నే యూజ్ చేయండి. ఇది విల్ యూజ్ చేయడం బాగుంటుంది. షెల్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే షెల్తో దాని మీనింగ్స్ చేంజ్ అవుతాయి. వెళ్ళమ్మా ఫార్ములా సెంటెన్స్. లెట్స్ సీ యూజ్ దిస్ టెన్స్. దిస్ టెన్స్ మీన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ దట్ కంప్లీట్ ఎట్ ఎ సర్టెన్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో, తెలుగులో రాసుకోండి, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి పూర్తయ్యే కార్యాలని, పనుల్ని వ్యక్తపరిచేందుకు సంపూర్ణ భవిష్యత్ కాలాన్ని మనము ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూడడం ఇంకా క్లియర్ అవుతుంది మీకు. షీ విల్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఇన్ ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్. ఆమె 10th చదువుతుంది ఇప్పుడు. వచ్చే సంవత్సరము నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఆమె 10వ తరగతి పాస్ అయి ఉంటుంది. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అమ్మా. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఐ విల్ హ్యావ్ బికమ్ ఎన్ IAS ఆఫీసర్. ఇదమ్మా, ఐ విల్ హ్యావ్ బికమ్ ఎన్ IAS ఆఫీసర్ అంటే ఇప్పుడు కాదు, మీరు చదువుకుంటున్నారు. చదివిన తర్వాత మీ ఎయిమ్, మీ గోల్ IAS ఆఫీసర్ అవడం అనమాట. మీకు కలెక్టర్ అవ్వాలని ఉంది. సో మీరు ఇలా అనవచ్చు, ఐ విల్ హ్యావ్ బికమ్, నేను IAS ఆఫీసర్ అయి ఉంటాను, అయి తీరుతాను. ఇదన్నమాట. ఈ విధంగా ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ విధంగా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఉంటుందమ్మా. సో హోప్ రాసుకోండి, అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా అడగండి. నేను మీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తానమ్మా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.